కాళేశ్వరంపై జ్యుడిషియల్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఇవాళ మాజీ ఈఎన్సీలు మురళీధర్ రావు, నల్లా వెంకటేశ్వర్లు, హరిరామ్ను ప్రశ్నించనున్నారు కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్. ఇవాళతో ఈ దఫా విచారణ ముగియనుంది. ఈ నెల 2వ వారంలో మళ్లీ విచారణ ప్రారంభించనుంది కాళేశ్వరం కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, కాళేశ్వరంపై కమిషన్ విచారణ డీటెయిల్స్ ఏంటి? కాళేశ్వరంకి సంబంధించి అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన దాని మీద సపరేట్గా ఈ కమిషన్ విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే అందులో ఎవరెవరు ఉన్నారు, ఈ 3 బ్యారేజీలకు సంబంధించి నిర్మాణ టైంలో ఎవరున్నారు, తర్వాత అధికారులు ఎవరు ఉన్నారు, ఆ కంపెనీకి సంబంధించి నిర్మాణం చేపట్టినటువంటి కంపెనీ ప్రతినిధులు ఎవరెవరు ఉన్నారు, ఇట్లా అన్ని రకాలకు సంబంధించి అంటే ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా ఇప్పటికే అఫిడవిట్లు తీసుకున్నది. అఫిడవిట్ల ఆధారంగానే ఆ కమిషన్ వాళ్ళందరినీ కూడా విడతల వారీగా పిలిచి ఆ క్రాస్ ఎగ్జామింగ్ చేస్తుంది. ఓపెన్ కోర్టు ద్వారా క్రాస్ ఎగ్జామింగ్ చేస్తుంది. ఆ ఓపెన్ కోర్టులో వాళ్ళు ఏదైతే అఫిడవిట్లో ఏమి ఇచ్చారు, సో ఈ క్రాస్ ఎగ్జామింగ్లో ఓపెన్ కోర్టులో ఏం చెప్తున్నారు, ఇట్లా వాళ్ళందరినీ కూడా క్రాస్ ఎగ్జామింగ్ చేస్తుంది. ఇప్పటివరకు ఈ ఈఎన్సీలను, తర్వాత ఏదైతే ఇంజనీర్లు ఉంటారో ఇంజనీర్లను, తర్వాత డిఈలను, ఏఈలను, ఇట్లా అన్ని కోణంలో గ్రౌండ్ లెవెల్లో ఉండే అధికారులను ఇట్లా అన్ని రకాలుగా రిలేటెడ్గా ఉన్నటువంటి అధికారులందరినీ కూడా ఇప్పటి వరకు విచారణ చేపట్టింది. ఇక 2 రోజులు కంటిన్యూగా 2 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇవాళ 3 లేదంటే 4 ఇంజనీర్లను ఇవాళ మళ్ళీ విచారణకు పిలిచే అవకాశం ఉన్నది. మరికొద్ది సేపట్లో బీఆర్కే భవన్లో ఈ విచారణ ప్రారంభం కాబోతుంది. అయితే ఇప్పటి వరకు చేసిన దాంట్లో వాళ్ళు క్రాస్ ఎగ్జామింగ్తో పాటు అఫిడవిట్కి క్రాస్ ఎగ్జామింగ్కి ఏదైనా తేడాగా ఉంటే ఎందుకు ఇట్లా తప్పిదారి పట్టిస్తున్నారు, ఎందుకు ఇట్లా అఫిడవిట్లో ఇచ్చింది ఒకలాగా ఉన్నది, మీరు చెప్పేది ఒకలాగా ఉన్నది, ఇట్లా కొంతమంది అధికారుల మీద సీరియస్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కమిషన్నే తప్పుదో పట్టించే సిచ్యువేషన్ కొన్ని సందర్భాల్లో అక్కడ కమిషన్ ముందు కనబడదు. కాబట్టి ఆ విషయంలో అధికారుల మీద సీరియస్ అవడంతో పాటు అవసరమైతే ఇట్లాంటి అధికారులు అటు ప్రభుత్వాన్ని కానివ్వండి, ఇటు కమిషన్ కానీ తప్పుదావ పట్టించే అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళపైన క్రిమినల్ కేసులు కూడా పెడతాము, క్రిమినల్ చర్యలు కూడా ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పటికీ కమిషన్ వాళ్ళని హెచ్చరించింది. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఏ రోజు ఏం జరిగింది, ఏ అధికారి అక్కడికి వచ్చారు, ఎంతమంది వచ్చారు, విజిటింగ్ చేయడానికి ఎంతమంది వచ్చారు, అది పూర్తిగా పర్యవేక్షణ చేస్తున్న వాళ్ళు ఎంతమంది, ఎప్పుడెప్పుడు ఎవరు చేశారు, ఇట్లా మేడిగడ్డకు సంబంధించి ఆ బ్లాక్ 7కి సంబంధించి ఆ కుంగడానికి గల కారణాలు ఏంటి, గతంలో అది ఆల్రెడీ గతంలోనే ఆ కుంగింది, తర్వాత గతంలోనే కొంత రిపేర్స్ వచ్చాయని చెప్పేసి అధికారులు చెప్పినప్పటికీ ఎందుకు పట్టించుకోలేదు, ఎక్కడ నిర్లక్ష్యం జరిగింది, ఎవరున్నారు అందులో, గత పాలకులు ఉన్నారా లేదంటే అధికారులు ఉన్నారా, అధికారుల లక్ష్యం, ఇట్లా ఓవరాల్గా అన్ని కోణాలలో కూడా క్రాస్ ఎగ్జామింగ్ చేసి ఎప్పటికప్పుడే వాళ్ళ ముందే వాళ్ళు ఏం చెప్పారు అనేది రిపోర్టు తయారు చేస్తూ ఉన్నది. ఇక ఇవాళ కూడా 3 లేదా 4 ఇంజనీర్లను ఇవాళ కమిషన్ ముందుకు రాబోతున్నారు, వాళ్ళను కూడా క్రాస్ ఎగ్జామింగ్ చేయబోతుంది. ఈ దఫాలో చేసినటువంటి ఏదైతే విచారణ ఉందో ఇవాళతో ఇది ముగుస్తుంది. ఇక మరో వారం రోజుల తర్వాత అంటే ఈ నెలనే 2వ వారంలో మరోసారి కమిషన్ విచారణ చేయబోతుంది. అప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు చెప్పిన అధికారులలో ఇంకా ఎవరైనా అదనంగా తీసుకోవాల్సి ఉంటుందా, కమిషన్ ముందుకు ఇంకా ఎవరెవరు రావాల్సి ఉంటుంది, అన్నింటి కూడా మరోసారి పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ తయారు చేసిన తర్వాత ఎవరైతే ఈఎన్సీలు ఉన్నారో మురళీధర్ రావు, తర్వాత నల్ల వెంకటేశ్వరరావు, ఈ 3 ఈఎన్సీలు ఉన్నారు, వాళ్ళను కూడా మరోసారి ఏదైతే డిసెంబర్ 2వ వారంలో మరోసారి విచారణకు పిలిచిన తర్వాత ఇక ఐఏఎస్ అధికారులు ఎవరెవరు ఉన్నారు, ఈ 3 ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి అప్పుడున్నటువంటి సిఎస్ ఎవరున్నారో, తర్వాత ఆ శాఖకు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖకు ఉన్నటువంటి సెక్రటరీ ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా ఆ రిలేటెడ్గా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులందరినీ కూడా ఏదైతే డిసెంబర్ 2వ వారంలో ఈ ఈఎన్సీల విచారణ తర్వాత వాళ్ళను పిలిచే అవకాశం ఉంటుంది. విచారణ ఐఏఎస్ అధికారుల విచారణ తర్వాత కేసీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరినీ కూడా వచ్చే నెలలో విచారణకు పిలిచే అవకాశం అయితే కనబడుతుంది. అధికారులు దీని మీద చర్చ కూడా చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వం కమిషన్కి ఇచ్చినటువంటి గడువు ఈ నెల 31తో ముగుస్తుంది. సో జనవరిలో పూర్తి స్థాయిలో విచారణ పూర్తి చేసిన తర్వాత ఫిబ్రవరి మంత్ ఎండింగ్లో ఈ కమిషన్ ఏదైతే విచారణ చేసిందో విచారణకు సంబంధించినటువంటి రిపోర్ట్ను ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఇప్పటి వరకు 3 దఫాలుగా ఈ కమిషన్కు గడువు పెంచారు. ఇక మరోసారి కూడా ఫిబ్రవరి వరకు ఈ కమిషన్కి సంబంధించినటువంటి విచారణ కమిషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మరో 2 నెలల పాటు కూడా గడువు పొడిగించే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే ఇంకా విచారణ కొనసాగుతూ ఉన్నది, తుదేశకు చేరుకున్నది. అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్లు, తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరు పనిచేశారు, ఎంత టైంలో పనిచేశారు, దానికి సంబంధించిన నిబంధనలు ఎంత మేరకు పాటించారు, పాటించకపోతే ఎందుకు పాటించలేదు,
సో అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉండే రిజిస్టర్లలో ఎవరెవరు సైన్ చేశారు, అక్కడ ఏం రాసి ఉన్నది, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటికి సంబంధించి కూడా డేటా సేకరించింది కమిషన్. ఇక ఇది తర్వాత ఏదైతే ఈ ఇంటెలిజెన్స్ రిపోర్టు, తర్వాత ఎన్డీఎస్ఏ రిపోర్టు, తర్వాత ఎక్స్పర్ట్స్ కూడా కొంతమంది ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ కూడా కొన్ని రిపోర్ట్స్ కూడా కమిషన్కి ఇచ్చారు. కాబట్టి ఓవరాల్గా ఈ అధికారులు చెప్పింది, తర్వాత ఇంజనీర్లు చెప్పింది, మరోపక్క ఐఏఎస్ అధికారులు చెప్పింది, వీళ్ళన్నింటినీ రిపోర్ట్ రూపంలో తయారు చేసిన తర్వాత ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏముంది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏముంది, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిని స్టడీ చేసిన తర్వాత వాస్తవానికి ఈ కాళేశ్వరంలో ఏం జరిగింది, ఎక్కడ అక్రమాలు జరిగాయి, ఎంత ఆర్థికపరమైనటువంటి అంశాలలో ఎట్లా తప్పిదాలు జరిగాయి, ఇట్లా ఓవరాల్గా దీని మీద పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంటుంది శ్రవంతి.